ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోని ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇవాళ మన వీడియోలో అయితే ఫుల్ హెవీ డిజైన్స్ అయితే ఉన్నాయి. మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఒక కిడ్స్ డిజైన్ ఉంది, ఇంకోటి కొత్త డిజైన్ ఉంది, కొన్ని హెవీ డిజైన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో అయితే అస్సలు మిస్ చేయకండి. ఈ వీడియో అయితే స్పెషల్గా చెప్తున్నాను. ఇక నేను డైరెక్ట్గా ఇలా మీతో అంటే మీకు కనిపిస్తూ వీడియో చేయడం అనేది చాలా రోజులు అవుతుందండి నాకు కూడా. ఎందుకంటే మనకు ప్రజెంట్ సీజన్ వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఇలా బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందో లేదో అలా కస్టమర్కి ఇచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం వీడియో తీయడానికి అయితే టైం అయితే సెట్ అవ్వట్లేదు. నేను ఒక పిక్ తీసుకుంటాను, అలా తీసేటప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసేసి అలా కొన్ని బ్లౌజెస్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను కొత్త డిజైన్ నుంచి స్టార్ట్ చేస్తాను. మనము ఫస్ట్ టైం వేసాము చూడండి. శారీ మొత్తం ఇలా స్కై బ్లూ కాంబినేషన్ వచ్చేసింది. బార్డర్లో ఇలా పింక్, ఎల్లో, గ్రీన్, వైట్ ఈ కాంబినేషన్ తోటి అయితే మొత్తం బార్డర్ అయితే ఉంది. ఇది అంటే పట్టు శారీ అయితే కాదు, నార్మల్గా ఫ్యాన్సీ శారీ అనమాట. ఈ శారీకి అయితే వీళ్ళు హాఫ్ పట్టు ప్లెయిన్ క్లాతే తీసుకున్నారండి. తీసుకొని ఇలా అయితే వర్క్ చేయించుకున్నారు చూడండి. కొత్త డిజైన్ ఎక్సలెంట్గా వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. బర్డ్స్ వచ్చేసాయి అనమాట. ఇలా 2 బర్డ్స్ వచ్చేసాయి, ఒక దానిపైన ఒకటి ఉన్నట్టుగా ఇలా 2 బర్డ్స్ వచ్చేసాయి. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఈ డిజైన్ జేసీ క్రియేషన్స్ వెబ్సైట్లో నుంచే తీసుకున్నాను. డిజైన్ నెంబర్ అనేది అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పిక్ పెట్టేస్తాను, అక్కడ చూడండి. ఓకేనా, మీకు ఒకవేళ ఏదైనా డిజైన్ నెంబర్ కావాలంటే, ఇప్పుడు ఇది పింక్ బ్లౌజ్ కదా, పింక్ బ్లౌజ్ లేదంటే ఇక్కడ బర్డ్స్ డిజైన్ ఇలా నాకు కామెంట్స్లో అడగండి. మీరు అడిగేటప్పుడు ఏదైనా డిజైన్, ఎందుకంటే మీరు నార్మల్గా మాకు డిజైన్ నెంబర్ చెప్పండి అంటే ఏ డిజైన్ నెంబర్ చెప్పాలనేది కొంచెం అర్థం కావట్లేదు. అందుకే మీకు ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ ఒక హ్యాండ్ వేసాను, అలాగే ఇటు సైడ్ ఒక హ్యాండ్ వేసాను. ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది చూడండి. బోట్ నెక్ వచ్చేస్తుంది, పైన బోట్ నెక్ వచ్చేసి ఇక్కడ కింద సర్కిల్ లాగా వచ్చేసి 2 బర్డ్స్ అయితే వన్ సైడ్కి వచ్చేస్తుంది. ఇది వన్ సైడ్ డిజైను. అయితే ఈ డిజైన్లో మనకు రౌండ్ నెక్ కూడా ఆప్షన్ ఉంది. మీకు కావాలంటే, అంటే కొంతమంది బోట్ నెక్ అయితే వేసుకోరు కదా, ఈ డిజైన్లో మనకు రౌండ్ నెక్ కావాలన్నా సరే నేను వేసిస్తాను. ఓకేనా, డిజైన్ అయితే చాలా చాలా బాగా వచ్చేసింది అనమాట. ఫ్రంట్కి కూడా దీంట్లో మనకి ఇలా బర్డ్ అయితే వచ్చేసింది అనమాట. ఫ్రంట్కి ఇలా బర్డ్స్ వస్తే కొంచెం బాగుంటుంది. మనం ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఇక్కడ డిజైన్ వస్తే మనకు ఆ శారీకి కూడా లుక్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నాకు ఇక్కడ ఫ్రంట్కి ఇలా బర్డ్ ఇవ్వడం అనేది బాగా నచ్చింది చూడండి. అయితే మనకి ఈ డిజైన్లో ఫ్రంట్ బోట్ నెక్ ఇవ్వలేదండి, ఇలానే నార్మల్ నెక్ ఇచ్చేసాను అనమాట. ఇది రౌండ్ నెక్కి వేసుకోవచ్చు, బోట్ నెక్కి వేయచ్చు. ఇలా అయితే నేను వేసేసాను. ఓకేనా, డిజైన్ ఫినిషింగ్ మాత్రం మీరు ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది చూడండి. దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. బాగుంది కదా, ఫినిషింగ్ బాగుంది. కలర్ కాంబినేషన్స్ కూడా శారీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఈ శారీకి అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే హెవీ డిజైన్స్ అయితే చూపిస్తానండి. నేను శారీస్ అనేటివి మొత్తం ఓపెన్ అయితే చెయ్యను, జస్ట్ మీకు ఇలా చూపిస్తాను చూడండి. శారీ మొత్తం ఇక్కడ చెక్స్ వచ్చేసి రామా గ్రీన్ వచ్చింది చూడండి. ఓకేనా, చెక్స్ వచ్చేసి రామా గ్రీన్ వచ్చేసింది. బార్డర్ మొత్తం ఇలా మెరూన్ కలర్, మెరూన్ చాక్లెటీ కలర్ అంటాం కదా, అలా డార్క్ కలర్ అయితే బార్డర్ అయితే వచ్చేసింది అనమాట. కొంగు మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. నేను శారీ అయితే ఏం ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్స్ చేయాలంటే టైం పడుతుంది కదా. ఓకేనా, అయితే ఈ డిజైన్ వేసేటప్పుడు నాకు కొంచెం టెన్షన్ అయితే అయ్యింది. చెప్తాను అది కూడా ఏంటనేది. మనకు ఒక్కొక్కసారి డిజైన్స్ ఏ డిజైన్ వేసినా సరే అండి, వేసింది అయినా కాదు, కొత్తదని కాదు, ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి మిషన్ అన్నాక ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అది కామన్గా అందరికీ వస్తూ ఉంటాయండి, వర్క్ చేసే ప్రతి ఒక్కరికి. ఫస్ట్ అయితే ఇక్కడ డిజైన్ చూడండి. డిజైన్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. ఈ డిజైన్ ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా వేశాను. కలర్ కాంబినేషన్ మాత్రం ఇది బాగా హైలైట్ అవుతుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. నేను బ్లౌజ్ సెల్ఫ్ కలర్ కూడా మధ్యలో ఇచ్చేసాను చూడండి. మీకు ఒక్కొక్కసారి వీడియోకి క్యాచ్ అవ్వట్లేదు అనుకుంటా, ఇక్కడ దూరం నుంచి చూపిస్తేనే మీకు బాగా కనిపిస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఫినిషింగ్ అనేది. మధ్యలో మొత్తం జెరీ లైన్స్ వచ్చేసి ఇలా పైన ఏంటంటే 3 లైన్స్ లాగా ఇలా వస్తుంది డిజైన్. కింద బార్డర్ వచ్చేస్తుంది. ఈ డిజైన్లో మనకు ఓన్లీ ఇలా బార్డర్ కావాలన్నా సరే వేసి ఇచ్చేస్తానండి, అది మనకు తక్కువ ప్రైస్ అవుతుంది. ఇలా హెవీగా వేసినప్పుడు మాత్రం కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ డిజైన్ వేసేటప్పుడు
నేను ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక హ్యాండ్ పెట్టిన తర్వాత ఇలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే మిషన్లో క్లాత్ అనేది ఇలా స్ట్రక్ అయిపోయింది చూడండి. స్ట్రక్ అయిపోయి క్లాత్ అనేది ఇలా హోల్ పడిపోయింది అనమాట. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఏదన్నా క్లాత్ పెట్టేసి ఫెవికాల్ పెట్టేసి రబ్ చేసి వేయొచ్చు, కానీ అది శారీ చాలా బాగుంది, చాలా హెవీ కాస్ట్ కూడా. అయితే మళ్ళీ ఈ క్లాత్ కూడా 450 రూపీస్కి మీటర్ అంట. ఇంత క్లాత్ బాగుంది, శారీ బాగుంది, దీనికి రఫ్ చేసి చేయడం అనేది పర్సనల్గా నేనైతే చేసుకోను, కాబట్టి కస్టమర్కి కూడా నాకు అలా చేయడం అనేది నచ్చలేదు, కాబట్టి నేను అలా చెయ్యలేదు. అయితే వీళ్ళు క్లాత్ అనేది 1.5 మీటర్ తీసుకొచ్చారనమాట. నేను ఫస్టే చెప్పాను 1.5 మీటర్ క్లాత్ తీసుకురండి అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు లట్కన్స్ కావాలి అని చెప్పేసి కూడా అడిగారు. మనకు డోరీస్కి కూడా క్లాత్ పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది వర్క్ బ్లౌజెస్కి, కాబట్టి నేను 1.5 మీటర్ తెమ్మన్నాను. ఓకే అని చెప్పేసి ఇది ఇలానే వదిలిపెట్టేసి తర్వాత మళ్ళీ పైనుంచి కొంచెం హ్యాండ్ అనేది ఇలా చేశాను అనమాట. కొద్దిగా ఇక్కడ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది, కానీ మనకు వర్క్ అనేది నీట్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా చూపిస్తాను. లట్కన్స్ కూడా వేసేసాను అనమాట ఇక్కడ వీళ్ళకి. చూడండి, ఇది క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను సెంటర్లో అయితే లట్కన్స్ వేసేసాను, లేదంటే సైడ్కి కూడా వేసేదాన్ని, ఎందుకంటే సైడ్కి జాయింట్లు పడుతుందేమో అని డౌట్ వచ్చింది నాకు. కాబట్టి మళ్ళీ ఇక్కడ వేసాను అనుకోండి, ఇక్కడ వీళ్ళకి జాయింట్ చేసే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి ఇక్కడైతే వేసేసాను అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది, బ్యాక్ నెక్ ఇలా వచ్చేసి టోటల్గా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను. ఇది కూడా ఫుల్ హెవీ డిజైనే, మనకు అని చెప్పాను కదా స్టార్టింగ్లోనే అన్ని హెవీ డిజైన్స్ అని చెప్పేసి. శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. మొత్తం ఇది లైట్ గ్రీన్ అండ్ ఇక్కడ డార్క్ వైలెట్ అనమాట కాంబినేషన్. ఇది సిల్వర్ కాదు, మీకు వీడియోలో సిల్వర్ లాగా కనిపిస్తుండొచ్చు మేబీ, కానీ సిల్వర్ కాదు, లైట్ గోల్డ్ ఉండొచ్చు. మీకు సిల్వర్ లాగానే కనిపిస్తుంది వీడియోలో అయితే, దగ్గర నుంచి కూడా దూరం నుంచి కూడా సిల్వర్ లాగానే కనిపిస్తుంది. ఇది సిల్వర్ అయితే కాదు, లైట్ గోల్డ్. ఇక్కడ చూడండి, ఇది చాలా లైట్ గోల్డ్ అనమాట. ఓకేనా. ఈ శారీకి అయితే వీళ్ళు క్లాత్ అయితే మొత్తం వాళ్ళే తీసుకొచ్చారు. మనం ఫుల్ టైం టేకింగ్ డిజైన్ అని చెప్పేసి లీవ్స్ డిజైన్ అయితే వేస్తున్నాం కదా, ఆ డిజైన్ అనమాట. ఇది శారీలో కలర్స్ లేవు కదా, ఓన్లీ శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్. శారీ లైట్ కలర్ ఉంది, గోల్డ్ కూడా లైట్ గోల్డ్ వచ్చింది, కాబట్టి మనకు కలర్స్ అనేటివి దగ్గరికి ఉంటాయి. 4-5 కలర్స్ అనేటివి ఈ డిజైన్లో పెట్టుకోవచ్చు అండి. ఆప్షన్ అయితే మనం ఇంతకుముందు అయితే నేను ఒక బ్లౌజ్కి వేశాను, అది షార్ట్స్ అండ్ వీడియోస్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. డిజైన్ అయితే ఇది చాలా బాగుంటుంది, ఫుల్ బ్రైడల్ డిజైన్ అండ్ టైం టేకింగ్ డిజైన్ అనమాట. మనకు ఇక్కడ కింద కట్ వర్క్ వచ్చింది కదా, ఈ కట్ వర్క్ అనేది ఒక 3 టైమ్స్ స్టిచ్ అవుతుంది. ఇది మొత్తం ముడికుట్టుతోటి వచ్చేస్తుంది డిజైన్, అందుకే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము కాస్ట్ అనేది ఎక్కువగా తీసుకుంటాము, అనవసరంగా అయితే ఏమి తీసుకోము. ఓకేనా. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ చేస్తాను. ఇక మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ చూపిస్తాను. ఈ డిజైన్ నేను చాలానే వేసాను. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్, ఇక్కడ ఇది వచ్చేసింది. ఫస్ట్ ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసినప్పుడు ఇక్కడ లట్కన్స్ వేసాను అనమాట. అయితే నాకు ఎందుకో దానికి మధ్యలో వేస్తే బాగుంటుంది అనిపించింది, కాబట్టి మధ్యలో వేసేసాను. చూడండి, ఇవి మనకు మ్యాంగో లట్కన్స్. ఈ లట్కన్స్ అయితే మనకు ఇదే డిజైన్లో అయితే వచ్చేసాయి. ఇక్కడ 2 లట్కన్స్, అటు సైడ్కి 2 ఇటు సైడ్కి 2 అయితే వేసేసాను అనమాట. ఫైనల్గా టోటల్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ బ్యాక్. మీకు దూరం నుంచి ఏంటంటే కలర్ కాంబినేషన్ బాగుంది, డిజైన్ డిఫరెన్స్ అనేటివి అర్థం కావట్లేదు అనమాట. మీకు లీవ్స్ చూపిస్తాను చూడండి, దగ్గర నుంచి లైట్ గోల్డ్, ఇది సిల్వర్ అయితే కాదు, చాలా లైట్ గోల్డ్ వచ్చేసింది. మనకు సడన్గా చూస్తే ఏంటంటే సిల్వర్ లాగానే కనిపించేస్తుంది అనమాట. శారీకి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్స్ ఇస్తాం కాబట్టి మన వర్క్ అనేది ఎక్కడ ఆగకుండా అయితే వర్క్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంకొకటి వైలెట్ కలర్ శారీ. ఇది ఆల్రెడీ నేను బ్లౌజ్ అయితే చూపించాను ఒక షార్ట్లో, శారీ అయితే చూపించలేదు. ఇది శారీ మొత్తం ఇలా వైలెట్ కలర్ వచ్చింది. ఈ శారీకి అయితే వీళ్ళు డార్క్ వైలెట్ కలర్ది తీసుకొని మనం షోల్డర్ డిజైన్ అని చెప్పేసి వేస్తున్నాను కదా, ఆ డిజైన్ అయితే వేయించుకున్నారు అనమాట. ఇది ఆల్రెడీ వర్క్ చేసేటప్పుడు ఒక వీడియో కాదు షార్ట్స్లో అయితే పెట్టేశానండి, మేబీ చూడకుంటే ఎవరైనా చెక్ చేయండి. అంటే ఒకరోజు నాకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిది జయంతి ఉండే, ఆ రోజు ఇది కంప్లీట్ చేశాను. ఒకరోజు ముందు నైట్ హ్యాండ్స్ వేసుకున్నాను, తర్వాత పొద్దున పూజకు వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ నెక్ పెట్టేశాను. నెక్ పెట్టేసి మళ్ళీ ఊరేగింపు ఉంటుంది అమ్మవారిది, అక్కడికి వెళ్ళాను. దాని తర్వాత నైట్ 11కో ఏమో అలా వచ్చి
బూటీసు అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇలా అయితే మన అన్ని పనులు మేనేజ్ చేసుకుంటూ అయితే వర్క్ చేస్తున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది, బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. బూటీస్ అయితే ఇలా హెవీగా ఇచ్చేసాను. ఇదైతే పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. నేను ఫస్ట్ టైం అంటే పెళ్లి కూతురువి వేసాను. వాళ్ళు మెయిన్ శారీస్ ఇంకా వీళ్ళ మెయిన్ శారీస్ కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా చేస్తాను. ఓకేనా, ఇంకా వర్క్ అయితే అవి స్టార్ట్ చేయలేదన్నమాట. ఇది ఒకటి చూడండి, ఇది కూడా పెళ్లి కూతురుదే అండి. ఇవి 2 పెళ్లి కూతురు శారీస్ అనమాట. కాబట్టి 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇవి 2 ఇచ్చేస్తాను, ఇంకా 2 నేను మళ్ళీ ఇస్తాను. అవి కూడా తొందరలోనే వర్క్ అయితే చేసి ఇచ్చేస్తాను, ఒక 2-3 డేస్లో. శారీ మొత్తం ఇలా లైట్ పింక్ కాంబినేషన్ వచ్చింది అండ్ గ్రీన్. ఈ కాంబినేషన్లో నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వర్క్ చేశాను, చాలా బాగుంటుందండి కాంబినేషన్. దీనికి ఏంటంటే వీళ్ళు శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేయించుకున్నారు. అయితే మనకు ఇప్పుడు కట్ వర్క్ ఫ్లవర్స్ డిజైన్ ముడికుట్టుది బాగా ఫేమస్ అయిపోతుందండి. ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ డిజైన్ అయితే చాలా ఫేమస్ అయిపోతుంది. వీళ్ళకి ఇక్కడ ఏంటంటే శారీ క్లాత్ మీద వేసాను, డిజైన్ అయితే బాగా వచ్చేసింది. ఫినిషింగ్ నీట్గానే ఉంది చూడండి. డిజైన్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉందండి, కట్ వర్క్ అండ్ ఫ్లవర్స్ డిజైను. ఈ డిజైన్కి మెయిన్ ఇంపార్టెంట్ మనకు హైలైట్ ఏంటంటే ఇక్కడ కట్ వర్క్ ఇచ్చారు కదా, ఆ కట్ వర్క్. కాకపోతే ఈ బ్లౌజ్ పైన ఈ లైట్ గోల్డ్ అనేది మీకు దూరం నుంచి కనిపించట్లేదు, దగ్గర నుంచి కనిపిస్తుంది చూడండి. మనకు హ్యాండ్స్ అనేది ఇలా ఇచ్చేసాను. అయితే వీళ్ళు పెద్దది బార్డర్, ఇలా బార్డర్ వచ్చింది కదా, బార్డర్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు. కాబట్టి 2 సైడ్స్కి అనేది ఇలా వేసాను. ఈ మధ్య ఈ డిజైన్ ఒక 3 to 4 బ్లౌజెస్కి అయితే వేసానండి. చూడండి బాగా వచ్చేసింది ఫైనల్గా అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మిషన్ పైన అయితే ఇంకా వర్క్ ఉంది. ఇంకొక కిడ్స్ డిజైన్ చూపించాలి. ఇదైతే ఆల్రెడీ ఇది ఇంతకుముందు లంగా అనమాట. బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోయిందని చెప్పేసి దీని మీదకి కొత్త డిజైన్ అయితే వేసాను. ఇంకా ఫినిషింగ్ చేయలేదు. అంటే నేను స్టిచ్చింగ్ చేసేది ఉంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే కుందన్స్ పెడతాను. థ్రెడ్స్ అనేది కట్ చేసుకుంటాను, బట్ కుందన్స్ అలాంటివి మాత్రం స్టిచ్చింగ్ అయిన తర్వాత పెడతాను. కానీ ఇది ఇంకా ఫినిషింగ్ చేయలేదండి, టైం సెట్ అవ్వలేదు. కానీ మీకైతే చూపించేస్తున్నాను చూడండి. దీంట్లో లంగా ఉంది కదా, ఈ దీంట్లో ఉన్న కలర్స్ అనేటివి దీంట్లో పెట్టేశాను. టోటల్గా అన్ని కలర్స్ వచ్చేసాయి. డిజైన్ అయితే ఫుల్ టైం ఉందండి, చాలా టైం పట్టేసింది. నేను అంత టైం అవుతుందని అనుకోలేదు. దీంట్లో మొత్తం థిక్గా వచ్చేసాయి అనమాట. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేది చాలా థిక్గా వచ్చేసింది. హ్యాండ్స్కి అయితే ఓన్లీ ఇలా సింపుల్గా అయితే బార్డర్ ఇచ్చేసాను. ఇది పఫ్ హ్యాండ్స్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా, ఫైనల్గా ఇది కుందన్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలోనన్నా లేదంటే షార్ట్స్లోనన్నా చూపిస్తాను, ఎలా కుదిరితే అలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి. వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఇలాంటి చాలా చాలా డిజైన్స్ ఇంకా చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.